హలో అండి. ఇంట్లో ఏ కూర లేకపోయినా పర్లేదు, ఈ వెల్లుల్లి గుడ్డు కారం ఉంటే అన్నం మొత్తం ఖాళీ అవుతుంది. అన్నం తినని వాళ్ళు కూడా ఈ గుడ్డు కారం పక్కన పెడితే ఇంకో ముద్ద అడిగి మరీ తింటారు. వెల్లుల్లి గుమగుమ వాసన, గుడ్డు రుచి, కారం కలిపి నోరూరించే టేస్ట్ ఇస్తాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి మా విలేజ్ స్టైల్లో సూపర్ టేస్టీ వెల్లుల్లి గుడ్డు కారం ఎలా చేశానో చూసేద్దామా. ముందుగా ఒక 6 గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నా. అది ఉడుకుతున్నంతలోపు మనం 4 వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా రెబ్బలు తీసేసుకుంటున్నానండి. పొట్టేం తీయట్లేను, అలానే దంచుకోవాలండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీంట్లోకి జీలకర్ర 1/2 స్పూను, అదేవిధంగా కారం ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. వెల్లుల్లి కారం కలిసేటట్టు మంచిగా దంచుకోండి. మరీ మెత్తగా అవ్వాలని ఏం లేదండి, కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు ఎగ్స్ ఉడికిపోయాయండి. వీటిని మంచిగా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని నైఫ్తోని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి. ఎగ్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే మంచిగా తింటారండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. మనం ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఎగ్స్, వాటిని అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. ఈ పసుపు వేయడం వల్ల గుడ్డు కలర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదండి, వీటిని పక్కన అనుకొని మనం దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం పేస్ట్, దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను వారానికి ఒకసారి చేస్తానండి ఇలాగా, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉడికిపోయింది కదండి, దీంట్లోకి సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఒకసారి. చూసారు కదండి, ఈజీ అండ్ టేస్టీగా నా స్టైల్లో వెల్లుల్లి గుడ్డు కారం అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.